యేసుక్రీస్తునందు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన వారికి నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. దేవుని సంగతులను చూద్దాము. మనము ఎలాంటి వారము, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. అనగా పాపము విషయంలో అందరము సమానులమే. నేను ఉన్నాను అంటే నన్ను చేసిన వారెవరు? దేవుడు మనను పుట్టించను, మనను మనమే సృజించుకొనలేదు. మనము దేవుని వారం. మనమున్నామంటే దేవుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన కుమారుని అనుగ్రహించిన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ గలవాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. పాప పరిహారముకై కుమారుడు తన రక్తాన్ని చిందించి రక్షించెను. ఎలా దేవుని పిల్లలమవుతాము? తన్ను యేసుక్రీస్తును ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇది శాశ్వతమైన అధికారం. ఇది తండ్రి పిల్లల యొక్క బంధం. ఇది దేవుని వరమే. దేవుని పిల్లలకు దేవునితో సహవాసం ఎలా? నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యము ద్వారా దేవుడు పవిత్రపరిచెను. దేవుని పిల్లలకు దేవునితో సహవాసం ఎలా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయముతో దేవుని సహవాసం కలిగి ఉంటుంది. కాగా వాక్యమందును దేవుని భయములో ఈ అనుభవం మనం చూస్తూ ఉన్నాం. దేవునితో సహవాసం ఎలా పోతుంది? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. ఆలోచించుదాం. దేవుని సహవాసం ఎలా పోతుంది? దేవుని భయం లేక, దేవుని వాక్యం లేక. వీటిని బట్టి లోకమును ఆశించి తప్పిపోయిన కుమారుడు మనకు మాదిరిగా లేఖనంలో చూస్తూ ఉన్నాము. మరలా దేవునితో సహవాసం ఎలా? బుద్ధి కలిగి దేవుని వాక్యముతో దేవుని భయముతో పరిశుద్ధపరుచుకున్నట్టు ఏ మార్గం? ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరిలా కృపాతిశయమ గలవాడు. యేసు ప్రభు నామమందు పాపములు ఒప్పుకుని ఎడల సహవాసం మరలా దొరుకును. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుని ఈ మాటలు మన హృదయంలో నిలుపుకొని దేవుని సహవాసంలో నిత్యము మనం చేరి సంతోషించుదుముగాక. అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బెరియా క్రిస్టియన్ అసెంబ్లీ, విజయవాడ, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ. ఈ పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం.